ఆశీర్వచనాలు మీ యొక్క గైడెన్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాబోయే కాలంలో 2047 కాదు 2035కే అగ్రగామి రాష్ట్రంగా వెలుగొందుతుందని మా అందరి కూడా మాకు ఆలోచన. అంతేకాకుండా ఇవాళ మొన్నటిదాకా అమరావతి, పోలవరం, ఇవాళ గోదావరి, బనకచెర్ల, ఇవాళ రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేయాలనే మీ ఆలోచనలు చూస్తుంటే ఇటువంటి ఆలోచనలతో పాటు ఈ P4 ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ డోకా లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ బ్రాండ్ లేకపోయినా బ్రాండ్ CBN అని ఉందని గర్వంగా చెప్పుకుంటాం సార్. తప్పకుండా నందిగామ నియోజకవర్గం, ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ వచ్చే నియోజకవర్గం. ఇక్కడి నుంచి ప్రజలు కూడా తెలుగుదేశాన్ని అత్యంతంగా అభిమానించే ప్రజలు, ఇది సెంటిమెంట్ కూడా ఉన్న నియోజకవర్గం. ఇటువంటి నియోజకవర్గంలో మీరు పారిశ్రామిక విప్లవంలో కొన్ని పారిశ్రామిక రంగం అభివృద్ధి చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. అన్నిటికన్నా ముప్పాళ్ళ గ్రామం 1600 మెజార్టీ మాకు ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ ఇచ్చింది. అటువంటి గ్రామాన్ని మరింత అభివృద్ధి, అంటే మీ చేతిలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. తప్పకుండా ముప్పాళ్ళ గ్రామం మరింత ముందుకు నందిగామ నియోజకవర్గం వెళ్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ తమరు ఇచ్చిన స్ఫూర్తితో ఈ ఉప్పళ గ్రామ ఎకనామిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చదవడానికి ఐ రిక్వెస్ట్ ద పంచాయతీ సెక్రటరీ సాయి, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సార్, ఈ గ్రామంలో తమ స్ఫూర్తితో చేసిన సర్వేలో 41 కుటుంబాలు బంగారు కుటుంబాలుగా గుర్తించడం జరిగింది సార్. వాళ్ళని ఆదుకోవడానికి మేమున్నాము, సార్ పిలుపుకి మేము ముందులో వస్తామని 6 మార్గదర్శులు కూడా ఈ కార్యక్రమంకి వచ్చి ఉన్నారు సార్. ఒకసారి సాయి ఎకనామిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చదివిన తర్వాత ప్లీజ్. వేదికను అలంకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు సాయిరాం, ముప్పాళ్ళ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేయుచున్నాను. ఈ ముప్పాళ్ళ గ్రామం మొత్తం జనాభా 6000 ఉన్నది సార్. ఇందులో 2 గ్రామ సచివాలయాలు ఉన్నాయి సార్. అందులో ముప్పాళ్ళ 2 గ్రామ సచివాలయంలో 3937 జనాభా ఉన్నారు సార్. అందులో షెడ్యూల్డ్ క్యాస్ట్ వచ్చేసరికి 2162 మంది ఉన్నారు సార్. ఇక్కడ జెండర్ రేషియో 908 ఉంది సార్. లిటరసీ రేట్ 64.77 ఉంది సార్. ఈ గ్రామంలో ఎక్కువగా అగ్రికల్చర్ సెక్టార్ మీద పీపుల్ ఎక్కువగా ఆధారపడి జీవన విధానం పొందుతున్నారు సార్. అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టారు, సర్వీస్ సెక్టార్ కూడా ఉంది సార్. ఈ గ్రామంలో ప్రస్తుతము పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయము 176,274 ఉంది సార్. తమరిచ్చిన విజన్ ప్లాన్ ప్రకారం స్వర్ణాంధ్ర 2029 నాటికి ప్రతి సంవత్సరం కూడా 15% పెంచుకుంటూ ఈ 5 సంవత్సరాలలో 2,76,274 ఉన్న తలసరి ఆదాయాన్ని 2,58,206 రూపాయలకు పెంచే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం సార్. అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ప్రస్తుతము 60,25,00,000 ఉన్న ఇన్కమ్ని 5 రాబో సంవత్సరాల్లో 110,97,00,000 చేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరిగింది సార్. అదే మాదిరిగా ఈ గ్రామంలో బస్ కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ప్లైవుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ సెక్టర్ ఉంది సార్. దాని ద్వారా కూడా ఈ గ్రామం యొక్క ఆదాయము ప్లస్ ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది సార్. అదే మాదిరిగా సర్వీస్ సెక్టార్ నుంచి కూడా ఆదాయం పెంచేసి వివిధ ప్రణాళికల ద్వారా ఈ యొక్క గ్రామ తలసరి ఆదాయాన్ని తమరి ఆలోచనల మేరకు 5 సంవత్సరాల్లో 2,58,206 రూపాయలకు పెంచే విధంగా ప్రణాళికను తయారు చేసుకోవడం జరిగింది సార్. మీ వంటి విజనరీ ఉన్న లీడర్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది సార్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే మనం ముప్పాళ్ళ గ్రామ పంచాయతీకి 2,33,000 గ్రామాలు ఉన్న భారతదేశంలో ఈ ముప్పాళ్ళ గ్రామ పంచాయతీని సోషల్ జస్టిస్ అండ్ సోషల్ సెక్యూరిటీలో యావత్ భారతదేశంలో ఫస్ట్ ప్లేస్ మనం పొందడం జరిగింది సార్. దాని ద్వారా మన గ్రామానికి ₹1,00,00,000 రావడం జరిగింది సార్. ఇదంతా మీ యొక్క అండర్లో మేము పనిచేస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారాలు. ముప్పాళ్ళ గ్రామం చాలా ఉత్సాహంగా ఉన్నారు.